నమస్కారం. హైదరాబాద్ వారి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు ఏకాదశి, పైగా ఈరోజు బృహస్పతి జయంతి, బుధవారం, పుబ్బా నక్షత్రం, శుక్రుడు మరియు బుధ లక్ష్మీనారాయణ యోగము అంటాం. ఇలా కలిసి వస్తాయి. చాలా అద్భుతమైన రోజు. అంతేకాకుండా బృహస్పతి జయంతి ఈరోజు, అంటే సాక్షాత్ బృహస్పతి కలియుగంలో పుట్టినరోజు చాలా అద్భుతంగా జరుపుకుంటూ ఉంటారు. గురువుకి చాలా విశేషమైన రోజు. ఎంతో మందికి చాలా ప్రాబ్లం, అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారంటే మన పుష్కరాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి జూలై 17 నుండి. దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉందన్నమాట. దీని గురించి ఏం చెప్తుందంటే, బృహస్పతికి పుష్కర అనే ఒక కొడుకుండేవాడు. పుష్కర బ్రహ్మపుత్రుడు అతను కూడా. ఆ ఒక సమయంలో ఇతను బృహస్పతికి ఒక వరం వచ్చి ఉంటుంది. దాని కథ అంతా ఇంకో రోజు చెప్తాను, షార్ట్ చేసి చెప్తాను. బృహస్పతికి వరం ఏంటంటే, నీ కొడుకు ఎప్పుడు నీతోనే ఉండాలనుకుంటున్నావు కదా, అలా అంటే నువ్వు ప్రతి రాశికి ప్రవేశం చేస్తావు కదా, ఆ టైంలో ఒక్కొక్క గంగా నదికి ఒక పుష్కర అనేది, ఒక్కొక్క నదికి నువ్వు అనుకూలంగా ఉంటావు. నీ కొడుకు ఎప్పుడో అక్కడే ఉంటాడు ఆ నీళ్ళలో. నువ్వు ఏ ఒక రోజు ప్రవేశం చేస్తావో ఆ 12 దినాలు కూడా నీతోనే ఉంటాడు నీ కొడుకు. ఆ సంవత్సరం అంతా నదిలోనే ఉంటాడు అని గురువుకి ఒక వరం ఇచ్చింటారు. దాన్ని ఇంకో రోజు నేను డీటెయిల్గా చెప్తాను దాన్ని, ఆ టైం వచ్చినప్పుడు. ఇలా 12 జీవనదులు. మేషరాశికి ప్రవేశం చేస్తే గంగా నది చూడండి. ఇలా వృషభ రాశికి సరస్వతి, నర్మదా. ఇలా ఒక్కొక్క రాశిలో గురు ప్రవేశం చేసినప్పుడంతా ఒక్కొక్క నదికి ఈ పుష్కర అనేది వస్తుంది. ఇది చాలా అద్భుతం. ఇది ఒక సైన్స్. అయితే మన ఒక పెద్ద నమ్మకం ఏంటంటే, పుష్కరాలు వచ్చిన సమయంలో చోటు ఇలా 6 మాసాలు, అలా 6 మాసాలు పెళ్ళిళ్ళు చేయకూడదు అనేది మీ సంప్రదాయాల్లో నేను పెడతలేదు. అయితే ఒకటి తెలుసుకోండి, ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణ ఇవి 2 ఉన్నాయి. ఈ ఆంధ్ర తెలంగాణ చుట్టుపక్కల మనకున్న ఒక తెలుగు రాష్ట్రంలో గోదావరి మరియు పుష్కరాలు, గోదావరి కృష్ణా నది 2. నార్త్ ఇండియా సైడ్లో చాలా ఎక్కువ నదులు ఉన్నాయి. గంగా, యమున, సరస్వతి 3 ఒకే చోట అల్లహదాబాద్ పడతాయి. కర్కాటక రాశికి ప్రవేశం చేసినప్పుడు మరియు మిథున రాశికి, వృషభ రాశికి, ఇవన్నిటిలో కూడా ఆ త్రివేణి సంఘంలో ప్రవేశం చేసినప్పుడు అలా చూస్తే మనము 3 సంవత్సరాలు పెళ్ళే చేయకూడదు ఆ రాష్ట్రంలో. అవును కదా. అంటే సంప్రదాయాలు నమ్మాలి, కానీ వేదంలో ఎక్కడ దీని గురించి లిఖితం లేదు. వేదంలో ఎనీ ప్లేసెస్, పురాణాల్లో కావచ్చు, మరొక దాంట్లో కావచ్చు, ఇలాంటి పుష్కర టైంలో పెళ్లి చేయకూడదు అని ఎక్కడ సూచించలేదు. మన పాత వాళ్ళు ఏం చేస్తారంటే, పాతకాలంలో ఈ దేశం నుంచి ఇంకో దేశం రావాలి అంటే, పర్టికులర్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో లేదు, ఇక ఏదో తెలుగు దేశంలో జరుగుతుంది అనుకోండి. నేను నార్త్ ఇండియాలో ఎక్కడో ఉంటాను. నేను అక్కడి నుంచి రావాలంటే పాతకాలంలో ఏముండేది? బస్సులు, ప్రయాణాలు ఏం లేదు. ఈ వెహికల్స్ అలాంటివి ఏం లేదు. గుర్రాల పైన, ఎద్దుల బండ్ల పైన ఇలాంటి వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చి చేసుకొని వెళ్ళడానికి కనిష్టం అంటే 6 మాసాలు పట్టేది. 3 నెలలు వెళ్ళంగానే, 3 నెలలు రావంగానే. ఈ టైంలో ఏమైనా శుభకార్యాలు మన ఇంట్లో పెట్టుకుంటే వెళ్ళిన వారు వస్తారో లేదు, టైంకి రాకపోవచ్చు. అకస్మాత్తు ఏదో నదీ తీరంలో ఉన్నవాళ్ళు శుభకార్యాలు పెట్టారనుకోండి, ఆ కాలంలో
భోజనం చేయడానికి చాలా కష్టం ఉండేది. అంటే వాళ్ళు తీసుకొచ్చే దవస ధాన్యాలంతా అయిపోయేవి, దొంగలు ఎక్కువ దోపిడీలు చేసేవారు, ఇలాంటివన్నీ చాలా జరిగేవి. కాబట్టి ఆ టైంలో ఏం చేసేవారంటే ఈ 6 నెలలు నదీ తీరంలో ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మనం పెళ్లి చేసినప్పుడు ఎంతోమంది, మనం ఒక 100 మంది లేదా 1000 మంది రావాలనుకో, అప్పుడు ఇంటి దగ్గరే పెళ్లి చేసేవారు. చప్రాలు వేసుకొని లేదా ఏదైనా గుడి గోపురాల ముందు చేసేవారు. ఇలా చౌల్ట్రీలు మంటపాలు అలాంటివి ఉండదు. అప్పుడు ఏం చేసేవారంటే వచ్చి పెళ్ళికి వచ్చి ఆ ఊరోళ్ళు మాత్రం వచ్చి వేరేవాళ్ళు. ఈ పుష్కరాల సమయంలో చేసినప్పుడు ఏమవుతుందంటే పక్క ఊరు వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచినో వచ్చేసి మనం ఒక 1000 మందికి వంట చేసి ఉంటాము. ఒక 10,000 మంది వచ్చేస్తే అన్నదానం కదా అది. పెళ్ళి అంటే మనం అక్కడ అందరికీ భోజనాల్లో వేస్తామని అందరికీ తెలుసు. వచ్చి అలా తిని తర్వాత వచ్చిన వాళ్ళకి మనం సరిగా వాళ్ళకి భోజనాలు చేయకపోయినా మనం వ్యవస్థ లేకుండా అయిపోయి అక్కడ ఏంటి గొడవలు ఇలాంటివి జరుగుతాయి అనే ఒకే ఉద్దేశంతో వాళ్ళు ఆ టైంలో చేయరాదు అని చెప్పారు. చూడండి దీంట్లో ఎంత ఒక సైంటిఫిక్గా ఆలోచించండి. ఎందుకంటే గురువు వక్రంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. గురువు వక్రంలో ఉండేటప్పుడు కూడా మనం వివాహాలు చేయకూడదు అని చెప్తుంది కొన్ని జ్యోతిష్యాలు. అయితే వైజ్ఞానికంగా చూస్తే అది తప్పు అని ఒక సైంటిస్టే చెప్పారు. లేదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. వక్ర దృష్టి అంటే తన ఒక గురుగ్రహము ఇలా తనను తాను చుట్టుకుంటూ క్లాక్ వైజ్ ఇలా భూమండలాన్ని ఇలా చుడుతూ ఉంటుంది. సూర్యమండలాల్లో తన ఒక చోటని ఇలా తిరుగుతూ ఉండేటప్పుడు వక్ర అంటే ఎలా అంటే ఆ వక్రంగా తిరిగేది అంటే కరెక్ట్ ట్రయాంగిల్ లేకుండా ఇలా 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 షేక్ అయి తిరుగుతుంది అనమాట. ఆ ఒక 3 months 4 months అనమాట. 3 months 4 months బికాస్ ఆఫ్ ఎందుకు అలా అంటే వక్ర అంటే మనం స్ట్రైట్గా ఉండేదానికి వక్రగా చూడడానికి, మనం ఇప్పుడు నేరుగా ఇలా చూస్తాము, వక్రంగా చూస్తే మనకు సరిగా కనబడదు. అంటే ఆ రేస్ అనేది భూమి పైన సరిగా పడదు. ఈ టైంలో వివాహం జరిగితే మన రేస్ వక్ర దృష్టి మన భూమిపై పడి అది మన బాడీలో ఉన్న చక్రాలు ఉంటాయన్నమాట, 7 చక్రాస్. అది హీల్ చేసుకునేటప్పుడు ఆ ఎనర్జీని, ఆ వక్ర దృష్టి వచ్చినప్పుడు బాడీలో కొన్ని ఎనర్జీ లాస్ చేసుకుంటారు. అప్పుడు పెళ్లి చేసి వాళ్ళు భార్యాభర్తలకు పుట్టే పిల్లల్లో కొన్ని ఎనర్జీ ఉండదు అనే ఒక ఉద్దేశంతో దీన్ని ఇలా చెప్పారు. ఎస్, ఇది కరెక్టు, ఇది కరెక్ట్. అయితే దీని గురించి పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయి. మనకు తెలిసి ఇప్పుడు పంచాంగాల్లో రాశారు, ఇంకో దాంట్లో రాశారు. కానీ ఏ దాంట్లో పుస్తకాల్లో కూడా ఇలా పర్టికులర్ పెళ్లి చేయకూడదు అని ఎక్కడ రాయలేదు. మన ఆడవైతే వచ్చేసింది అది. అంటే ఆ కాలంలో ఎందుకు పెట్టారంటే ఇలాంటివని. ఇప్పుడు ఎంతోమంది పెళ్లి చేసుకోవాలా వద్దని కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. నేను మన ఈ తెలుగుదేశంలో చాలా గొప్ప పేరు, దాదాపు 90 సంవత్సరాల అతని వయసు, డాక్టరేట్ చేశారు, మంచి గుర్తింపు. అతనితో కలిసి నేను దీని గురించి అడిగాను. గురువుగారు నమస్కారం అండి, నమస్తే, మీ పేరు ప్రఖ్యాతులు చాలా విన్నాను, బాగున్నారా, ఇలాగే పరిచయం అయింది. సరే, మీ ఒక సంప్రదాయంలో ఎందుకు చేయరాదు అంటున్నారు చెప్పండి అంటే అతను నాకు ఇదే చెప్పాడు. అంటే విశేషంగా ఇలా పాతకాలంలో ఉండింది, ఇప్పుడు అవన్నీ లేదు, చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఎందుకు చేయకూడదు అని కొందరు దీని గురించి విమర్శిస్తున్నారు కదా అని అడిగినప్పుడు దానికి ఒక చిన్న ఆన్సర్ ఇచ్చాడు. దీనికి వేరే ఏదైనా పరిహారాలు ఉన్నాయా చేసుకోవడానికి అని. అది ఏంటని వాళ్ళు చెప్పింది నేను ఇప్పుడే వచ్చి తెలియజేస్తా, వెయిట్ చేయండి. గురుజీ, కరీంనగర్ నుంచి సత్యవతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సత్యవతి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. 27 అక్టోబర్ 1986. 27 అక్టోబర్ 1986. పుట్టిన సమయం? పుట్టిన సమయం కరెక్ట్ గా తెలియదు మ్యామ్. మధ్యాహ్నం 12:30 నుంచి. సరే సత్యవతి గారు మాట్లాడండి గురుజీతో. నమస్తే అమ్మా. గురుగారు నమస్కారం గురుజీ. చెప్పండి తల్లి. చాలా ఈ కాల్ కలుస్తుంది అనుకోలేదు గురుజీ. సరే అమ్మా, మంచిది. ఏం మాట్లాడాలో తెలుస్తా లేదు మీకు? వివాహం గురించి మ్యారేజ్ గురించి తెలుసులేండి. నాకు ఇక్కడ జన్మజాతంలో చూపించేసింది, రమల శాస్త్రంలో 7వ స్థానం వివాహ గురించి ప్రశ్న పెట్టారని చూపిస్తుంది. ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో జన్మించారు తల్లి. ఆశ్లేష నక్షత్రం గురించి. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి, జన్మజాతకం అయితే చాలా బాగుంది, ప్రాబ్లం లేదు. కానీ ఆశ్లేష నక్షత్రంలో ఎవరైనా జన్మించినా కూడా లగ్నం పైన శుభ దృష్టిలు లేకపోయినప్పుడు మనం ఆశ్లేష బలి కంపల్సరీ చేసుకోవాలి అనేదాన్ని చెప్తుంది. అలా చేసుకోకపోతే ఇలాంటి వివాహాలు నిదానం అవ్వడం,
లేదంటే వివాహాల్లో ఆటంకాలు రావడం, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మీరు ప్రతి మంగళవారం నాగదేవతలు ఎక్కడైనా ఉంటాయి, జంట నాగులు, నాగదేవతలు. ఆ నాగశిలలు పూజించే నాగదేవతలకి కాస్త పాలు పోసి గరక, తెల్ల జిల్లేడి పువ్వు, పచ్చి బియ్యము, కాస్త బెల్లం నైవేద్యంగా పెట్టి గంధం పెట్టి పూజించుకొని రావాలి. అంటే కొబ్బరికాయ కొట్టడం అలాంటివి ఏం వద్దు. పాలు పోసి నీళ్లు పోసేసి అలంకరించి ఇవి రావాలి. ఇలా 16 మంగళవారాలు తప్పకుండా చేయండి తల్లి. ప్రతి బుధవారం సాయంత్రము చుట్టుపక్కల ఎక్కడైనా శ్రీకృష్ణ దేవాలయం ఉంటే వెళ్ళి నెయ్యి దీపం వెలిగించండి. ఇంతే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. వివాహ స్థానాధిపతి చాలా మంచి దీంట్లోనే ఉన్నాడు. జన్మజాతకంలో 7వ స్థానంలో శని ఉన్నాడు. ఎవరికే కానీ 7వ స్థానంలో శని ఉన్నప్పుడు ఎక్కువ మందికి ఈ యొక్క వివాహంలో చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. నిదానంగా మందకారకుడు కదా, మందస్థితిని. అదే స్వక్షేత్రంలో ఉంటే ప్రాబ్లం లేదు. అతను ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అందువలన పంచమ స్థానాధిపతిని ఎక్కువ పూజించాలి. పంచమ స్థానాధిపతి బుధుడు. అందుకే బుధవారం విశేషంగా బుధవారం మీరు వెళ్ళి విష్ణుని అధిదేవత కాబట్టి శ్రీకృష్ణునికి నైదీపం వెలిగించడం వలన మంచి వరుడు లభిస్తాడు. మీకు అనుకున్నట్టుగా మంచిది అవుతుంది తల్లి. చిన్న పరిహారాలు 2 చక్కగా పాటించండి. త్వరలోనే మీకు వివాహ యోగం కలిసి వస్తుంది. మంచి తల్లి, నమస్తే. గురూజీ, కాకినాడ నుంచి ప్రభావతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ప్రభావతి గారు. నక్షత్రం మేషరాశి అండి. శుక్రవారం ఉదయం 6 గంటలకు. సరే అండి ప్రభావతి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. అయ్యా నమస్తే అండి గురువు గారు. ఈరోజు నా అదృష్టం చాలా కలిసి వచ్చిందండి. నన్ను అందరూ దురదృష్టవంతురాలి అని అంటుంటారు, మా అమ్మతో సహా. ఏం మాట్లాడాలో తెలియట్లేదు స్వామి. ఈరోజు అన్ని పుణ్యక్షేత్రాన్ని దర్శించేంత భాగ్యం నాకు స్వామి. మంచిదవుతుందమ్మా. ఎక్కడుంటారు మీరు? కాకినాడ స్వామి. కాకినాడ. చాలా బాగుంది జన్మజాతకం అయితే, కానీ కుటుంబంలో ప్రశాంతత లేదు అని చూపిస్తుంది. మీ నక్షత్రం ఏంటి తల్లి? భరణి నక్షత్రం అండి. భరణి నక్షత్రం, మేషరాశి, శుక్ర మహాదశలో జన్మించారు. మీ జన్మజాతకంలో చూడండి, భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు, 9వ ఇంట్లో. భాగ్యస్థానంలో బుధుడు వస్తే చంచల స్వభావం ఎక్కువ, లైఫ్లో కరెక్ట్ డిసిషన్ తీసుకోలేరు, కన్ఫ్యూజన్ ఎక్కువ, చేయాలా వద్దా, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఈ కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఆదిత్యుడు, సూర్యుడు అంత మంచి స్థానంలో లేదు. సూర్యం శౌర్యంచ అంటాం, చంద్రం ఇంద్రపదివేంచ. చూడండి, సూర్యుడు చంద్రుడు జాతకంలో క్షీణచంద్రుడు ఉన్నాడు. సూర్యుడు అంత మంచిగా లేదు. అందుకే మీ జీవితంలో చూడడానికి అన్నీ ఉంటాయి, కానీ ఏ దాంట్లో తృప్తి ప్రశాంతత లేదు. ధైర్యము తక్కువైపోయింది, మానసికంగా ప్రశాంతత లేదు. ఏం డిసిషన్ తీసుకోవాలా ఏం మీకే అర్థమవుతలేదు. మీ లైఫ్ ఏంటి అని మీకు ఇంకా క్వశ్చన్ మార్క్ అలాగే ఉండిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కొక్కసారి చూడడానికి అన్నీ ఉంటాయి, కానీ ఏ దాంట్లో తృప్తి జీవితం లేదు మీకు. ఉని తల్లి, మంచిదే అవుతుంది. నిజంగా కుటుంబంలో మీరు అనుకున్నట్టే పెద్దవాళ్ళు ఇంతకుముందు మీకు చెప్పినట్టే అన్నీ మంచిగా జరుగుతుంది. కానీ పూర్వాజిత కర్మఫలం అనేది ఇంకా వెళ్ళలేదు. ఎప్పుడైతే మన కర్మఫలం మనం వెంటాడుతూ ఉంటుందో అంతటి వరకు మన జాతకం ఎలా ఉన్నా ఏం చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే ఆ కర్మఫలం అనేది తగ్గిపోయిందో అప్పటి నుంచి అదృష్ట రోజులు కలిసి వస్తాయి. మనం చేసిందంతా మంచిగా అవుతూ ఉంటుంది. ఆ పూర్వజన్మ కర్మఫలం వెళ్ళాలి. మీరు ఒక 27 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి యథాశక్తి పలహారం తీసుకొని గోమాతకి తినబెట్టి 5 ప్రదక్షిణలు చేసి గోమాతకి, తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీనారాయణ, పద్మావతి లాంటి దేవాలయంలో వెళ్ళి అక్కడ నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు కుటుంబంలో ఉన్న సమస్యలు దూరమై ప్రశాంతత అనేది వస్తుంది. ప్రతిరోజు సాయంత్రం విష్ణు సహస్రనామం పఠించుకోండి. 108 రోజులు పారాయణం చేయాలి అని సంకల్పం తీసి అది చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కటి మీకు కలిసి వస్తాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, పుష్కరాల గురించి వివరిస్తున్నారు. పుష్కరాలు అంటే నేను ఒక పెద్ద ఆయనతో నేను కలిసినప్పుడు అక్కడ ఇవన్నీ డిస్కషన్స్ వచ్చాయన్నమాట. అతన్ని అడిగాను, గురుగారు అయితే ఇది మనం ఎలా ఆచరించాలి?
ఇప్పుడు మీరే అన్నీ చెప్తున్నారు, మీరు ఇక్కడ పుట్టినవారు పెరిగినవారు, మీరు విద్వాంసులు, అయితే మనం ఇక్కడ ఏం చేయాలి? అయితే వివాహాలు జరపాలా వద్దా, ముహూర్తాలు ఉన్నాయా లేదని. అయ్యో అలా చేయకండి గురుగారు అంటే వాళ్ళు నాకు రెస్పెక్ట్ఫుల్తో మేము చర్చించుకున్నాం, అలా వద్దు అన్నీ ఉన్నాయి అంటే ఇక్కడ మన నమ్మకాల్ని మనము భంగం పడకూడదు. దాన్ని ఒక్కొక్క రకంగా మాట్లాడతారు, దీని గురించి చర్చలు ఇంకోటి మరొకటి జరిపేది వద్దు. అలా ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఏదైనా దేవాలయం దగ్గర వెళ్ళి చేసుకొని దేవుడే కాపాడుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ మన నదీ తీరం అక్కడ చేయకూడదు, సరే తిరుమల వెళ్ళి చేసుకోండి, లేదా ఇంకొకటి ఎక్కడెక్కడో కనకదుర్గ దగ్గర వెళ్ళి చేసుకోండి. ఇలాంటివి ఎన్నో చోట్లు. ఇప్పుడు అలా చేయకూడదు ఇలా చేయకూడదు, దేవాలయం దగ్గర వెళ్ళి దూరం వెళ్ళి చేసుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం పెళ్ళి చేయకూడదు. చూడండి, అది జూలై 14వ తేదీ సింహరాశిలో 1వ పాదానికి గురు ప్రవేశం చేస్తున్నాడు. ఈ గోదావరి పుష్కరాలు అంటాం ఆ రోజు. అంటే ఇది ఎలా ఉంటుందంటే 12 రోజులు పుష్కరాలు కాకముందు 12 రోజులు చేసుకునే ఒక ఆడవాయితీ ఉంటుంది. పుష్కరాలు ప్రారంభమైన తర్వాత 12 రోజులు జరుపుకుంటారు. అది తీర్థ స్నానం. ఆ రోజు వచ్చి సూర్యునికి, బృహస్పతికు మరియు పితృదేవతలకు అర్ఘ్యం ఇస్తారన్నమాట. ఆ 12 డేస్ కూడా హోమ హవనాలు యాగాలు ఇలా చేస్తూ ఉంటారు. నార్త్ సైడ్ అయితే కుంభమేళానే దీన్ని జరుపుతారు, చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. సేమ్ ప్రొసీజర్. మనం ఇక్కడ పుష్కర అంటాం, అక్కడ కుంభమేళ, మహాకుంభమేళ అంటాం. 12 ఇయర్స్, హాఫ్ ఇయర్స్కి అర్ధ కుంభమేళ, 12 సంవత్సరాలకు మహాకుంభమేళ. సేమ్ ఇలాంటి గ్రహాలను చూసే వాళ్ళు ఎప్పుడు ప్రవేశం చేసి తెలుసుకొని చేయడం. ఆ టైంలో చాలా ఈసారి వచ్చినది గోదావరి పుష్కరాలు. ఇలా రోజుకి ఈ సంవత్సరానికి ఒక్కొక్క నదికి పుష్కరాలు కన్ఫామ్గా ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఆ సమయంలో అయితే నాకు అదే చర్చ వచ్చింది. నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే గంగా యమున సరస్వతి 3 ఒకే చోటు ఉన్నాయి. గంగా యమున సరస్వతి, మేష వృషభ మిథున, ఈ 3 రాశులు ప్రవేశం చేసినప్పుడు కంటిన్యూస్గా గంగా యమున సరస్వతి 3 సంవత్సరాలు అంటే పెళ్ళిలే ఆగిపోతే ప్రపంచం ఏమవుతుంది? అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది చూడండి. గంగా ఎంత దూరం నది ఉంది, అంత దూరం ఆ నది ఉండే రోజులు చేయకూడదు అనేస్తే ఇక దాన్ని మనం ఏం చేయలేం. అందువలన అది ఒక నమ్మకంగా భావించి మీ సంప్రదాయాలను కూడా మీరు భంగం చేయకుండా, వాటికి లోపాలు రాకుండా భక్తి భావాలతో వివాహాలు చేసుకోవచ్చు. చెయ్యరాదు అని ఎక్కడ లేదు కాబట్టి చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఎందుకు చేయరాదు అంటే ఇది ఒక ఇతిహాసం ఉంది. అంటే వెళ్ళిన వారు రావదక్క తప్పదు, అక్కడ ఏదైనా అపార్థాలు జరగచ్చు. ఇంకోటి ఇది వదిలితే సైంటిఫిక్ రీజన్ ఎక్కడ లేదు. మనము ఒక పంచాంగం రాయాలన్నా కూడా సైంటిఫిక్ బేస్డ్లోనే రాస్తాం. అంటే ఖగోళ శాస్త్రంలో ఏ గ్రహం ఎలా ఉంది, ఏ దృష్టి ఉంది, ఎలాంటి గ్రహం ఉండి ఎలాంటి రేస్ వస్తుంది, రేస్ అంటాం దీన్ని, కిరణాలు, ఆ కిరణ ప్రభావాలు ఎలా ఉంటాయో దానిపైన డిపెండ్ అపాన్ ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఇది ఒక సైన్స్. విద్యావంతులు, తెలిసిన వారు, దీన్ని చదువుకున్న వారు ఎవరు ఇలా చెప్పరు. నేను చెప్తున్నది తెలిసిన వారు. పర్టికులర్ ఈ పుష్కరాల గురించి ఋగ్వేదంలో ఋగ్వేద 1వ అధ్యాయం 24 అనువాకలో ఉంది. దీని పర్టికులర్ పుష్కరాల గురించినే ఉంది. అక్కడ కూడా ఎక్కడా కూడా ఇలాంటి శుభకార్యాలు చేయాలి, అశుభకార్యాలు చేయాలి, శుభకార్యాలు లేకూడదు ఇలాంటిది ఏం లేదు. పితృవులకి ఎక్కువగా ఆరాధన చేయాలి, నదిలో వెళ్ళి మనము అర్ఘ్యం ఇవ్వాలి అని చెప్పింది ఎవరితో, శుభకార్యాలను ఆపేయండి, చేయకండి అని ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఆధారం కనిపిస్తలేదు. అందువలన మీరు భయపడకుండా ధైర్యంగా వివాహాలు ఇలాంటివి చేసుకోండి. ఇంకా మీ నమ్మకం కొద్ది ఇంకా నలుగురితో విచారించండి. ఎందుకంటే మనం ఎప్పుడు వైజ్ఞానిక లోకం, మనం చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఎంతో తెలుసుకుంటున్నాం. ఎందుకంటే నేను ఆలోచించేది ఒకటే, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, కేరళ, శంకరాచార్య రామ ఇవన్నీ మనం చూసాం. ఇక్కడైతే ఓకే, ఇక్కడ అన్నీ అర్థం వర్ధం తెలుసుకొనే ఎంతో చెట్టుగా మొక్కగా పెరిగేశాం. అలాంటి విద్వాంసులకు ఉండే పుట్టిన చోట అలాంటివి లేనిది ఇక్కడ ఉన్నాయి. ఎందుకు అలా అయ్యాయి? ఇప్పుడు చూడండి, నార్త్ ఇండియాలో కూడా సేమ్ పుష్కరాలే, అక్కడ కూడా ఉన్నాయి పుష్కరాలు, సంవత్సరం రానే వస్తాయి. అక్కడ ఇవన్నీ లేదు. మనకన్నా ఎక్కువగా దేవుణ్ణి పూజిస్తారు, ఎక్కువ ఆరాధన చేస్తారు వాళ్ళు. ఎన్నో తీర్థక్షేత్రాలు మనం చూడాలంటే ఆత్మలింగ జ్యోతులు నార్త్ ఇండియాలోనే ఉన్నాయి. అర్థమైంది కదా?
అలాంటిది అక్కడ లేనిది మళ్ళీ ఇక్కడ చేశారు. ఎందుకు చేశారంటే ఇది ఒక్కటే కారణం. మన సైడు ఎక్కువగా ఈ ఫారెస్ట్ అవి ఇవి అని ఉండేవి. దాని నుంచి ప్రభావాలు ఎక్కువ వచ్చి జనాలు వచ్చి ఇది అతివృష్టి ఇలాంటివి ఏదైనా సృష్టి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకే ఉద్దేశంతో మన పూర్వీకులు ఇలా చేశారు, కానీ దీనికి ఎలాంటి ఆపదలు తర్వాత సైంటిఫిక్ రీజన్ లేదు అనేదాన్ని ఈ పుష్కరాల గురించి నేను తెలుసుకోడానికి ఈ రకంగా నేను చెప్పడానికి భావపూర్వకంగా చెప్తున్నాను. మీరు దాన్ని పాటించవచ్చు. పాటించకపోయినా పర్వాలేదు, మీ సంప్రదాయాలు నాకు తెలిసిందే విచారం ఇది. అంటే నేను ఒకరిని దూషించడం వద్దు, ఇలా చేయకూడదు అని నేను చెప్తలేదు. నేను ఇలా మీ సంప్రదాయాలని మీరు ఫాలో చేసుకోండి, కానీ ఒక వైజ్ఞానిక దృష్టితో. మీరు ఎంతో చదువుకున్నవారు ఎంతోమంది. మనం ఇప్పుడు రోజు ఆ కాలంలో ఊరికంతా ఒక డాక్టర్ ఉండేవారంట, ఊరికంతా తాలూకంతా ఒకే డాక్టర్. ఇప్పుడు ఇంటికి ఒక డాక్టరు. ఎంబీబీఎస్ చదువుతున్నాం, ఎంతోమంది ఇంజనీరింగ్ చదువుతున్నాం, ప్రతి చేతిలో హ్యాండ్రైడ్ మొబైల్ వచ్చేసింది. ఇప్పుడు ఇంత ఫార్వర్డ్ ఉండే ఇంత ఒక దీంట్లో మీరు ఆలోచించే శక్తి మీకు స్తోమత ఉంది. వాట్ ఈస్ ద కరెక్ట్ రీజన్ అని ఆ రీజన్ వెతుకుతూ వెళ్తే దీనికి ఆటోమేటికలీ మనకి రీజన్ తెలుస్తుంది. దాని నుంచి బాధపడాల్సిన వద్దు. కానీ నాకు తెలిసిన విచారం నేను వేరే వాళ్ళతో దీని గురించి చర్చించిన విచారం మీకు తెలియచేశాను. దయచేసి దీని నుంచి క్షమించండి. మీ సంప్రదాయాలు ఏమైనా బాధ పెట్టింటే నన్ను తప్పు అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం ఎంతోమంది మనల్ని ఫాలో చేస్తున్నారు కాబట్టి నేను తెలియచేయాల్సిన కర్తవ్యం నాది ఇది. అందువలన మీకు ఈ విచారాన్ని నేను తెలియచేస్తున్నాను. గురూజీ, రంగారెడ్డి జిల్లా నుంచి వరలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి వరలక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా వారి గురించి మేడం. తప్పకుండా అండి. మీ వారి పేరు అలాగే నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం. పేరు పరమేష్. 27/7/1983. సరే అండి వరలక్ష్మి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. సరే. నమస్తే గురు గారు. చెప్పండి తల్లి. నేను 2014 నుంచి స్టార్ట్ అయిందా గురువు గారు ఓంకారం? అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం మేడం నేను సార్. సరే తల్లి, చూడండి మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది గురువు గారు. సరే తల్లి, ప్రతినిత్యము యోగక్షేమాలు చేస్తూ ఉంటారా? చేస్తున్నాం గురుగారు. దానివల్ల మంచి జరుగుతున్నాయా? కొన్ని మంచిగా జరుగుతున్నాయి గురుగారు. మంచిది తల్లి, అలా ఉంటే చాలు. ఇప్పుడు నేను రమల శాస్త్రంలో మీ జాతకం చూస్తున్నాను. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కదా, ఎవరిది? అది మీదేనా? మా భర్త గురుగారు. భర్త పేరేంటి? పరమేష్. పరమేష్. ఏం పని చేస్తారు తల్లి? వ్యవసాయం చేస్తాం గురుగారు. బ్యాంక్ లో కూడా చేస్తాడు ఆయన. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా గురువు గారు ఆయనకు? వచ్చే అవకాశం ఉంది తల్లి, గురువు చూపిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించని. వ్యవసాయం కూడా మంచిగా ఉంది, ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మీకు అన్ని మంచి రోజులు కలిసి వస్తున్నాయి. మీరు అలాగే ఓంకార యోగక్షేమాలు చేస్తూ ఉండండి. ఇంకా మంచి యోగక్షేమాలు కలిసి వస్తాయి, మీకు మంచిగానే అవుతుంది. ప్రజెంట్ అయితే మీ భర్త చేతిలో ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగంలో సెలెక్ట్ కావాలి, నాకు రావాలి ఉద్యోగం అని తెలుసుకొని ప్రతి గురువారము బృహస్పతి, ఎక్కడైనా నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుంది, ఆ బృహస్పతికి ఈ ఒక కొబ్బరి బొండ నీళ్లతో అభిషేకం చేయించి పసుపు రంగు పుష్పాలతో గంధం పెట్టి పుష్పరంగ పుష్పాలతో అర్చించి అక్కడ శనగలు పెట్టి పూజించుకొని రావాలి. ఇలా ప్రతి గురువారం ఏదైనా దేవాలయంలో స్వామివారు ఉంటారు, అయ్యగారు ఉంటారు, వాళ్ళకి చెప్తే ఆ నవగ్రహాల్లో గురుగ్రహానికి పూజించాలంటే చెప్తారు వాళ్ళు. కొబ్బరి బొండ నీళ్లు, కాస్త పాలు, పెరుగు, తర్వాత ఒక బ్లౌజ్ పీసు, పసుపు రంగు గుడ్డ మరియు ఒక శనగలు కాస్త తీసుకెళ్ళమని చెప్పండి. పసుపు రంగు పూలు, గంధం తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే ఆ ఒక గురు గ్రహానికి గురువారం రోజు అభిషేకం చేసి మీ చేతిలో చేయించి అక్కడ ధాన్యం పెట్టించి పూజించి అర్చన చేసి ప్రసాదాన్ని ఇస్తారు. ఇలా 16 గురువారాలు చక్కగా చేసుకోవాలి. ప్రతి గురువారము మీ భర్త చేతిలో ఓం బృహస్పతియే నమః లేక గురుగ్రహాయ నమః, బృహస్పతియే నమః లేదా గురుగ్రహాయ నమః, ఓం బృహస్పతియే నమః చాలా బాగుంటుంది. ఈ బృహస్పతియే నమః అనే మంత్రాన్ని రోజుకి 108 సార్లు ఒక 4 మాసాలు, అంటే ఈ 16 వారాలు కంప్లీట్ అయ్యే వరకు చేస్తూ ఉండి జపం చేస్తూ ఉండి గురుగ్రహం జపం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ అయితే వీళ్ళు ఏదైతే ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటారో అక్కడ వెళ్ళంగానే వీళ్ళు ఎగ్జామ్స్ తీసుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది తల్లి. మంచిది తల్లి, మీకు ఇంకంతా మంచిగా అవుతుంది. మీరేం బాధపడకండి, చక్కగా ఇంత చేయండి, మంచిది అవుతుంది. వరలక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది.
గురూజీ లక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటాను. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. పేరు సాయి కౌశిక్ మేడం. 24/2013 రోజు జన్మించిండు మేడం. 24/2013 2013 శనివారం. పుట్టిన సమయం చెప్పండి. 12:30కి మేడం. 12:30. సరే అండి లక్ష్మి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, నాకు సంతోషంగా ఉంది. ఎప్పుడు సంతోషంగా ఉండు తల్లి. ఏం తెలుసుకోవాలి అమ్మాయి గురించి? చిన్న పాప సాయి కౌశిక్ గురూజీ. సాయి కౌశిక్ గురించి ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు ఎట్లుంటుందో ఆయనది అని. సరే తల్లి, బాగుందమ్మా. మంచి కొడుకు. హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే హెల్త్ విచారాల్లో కాస్త కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కొంచెం ఈ దోమలు ఇలాంటివి ఏదైనా కుట్టితే కూడా దద్దులు రావడం, స్కిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇవి రెండు తప్పితే వేరే ఇంకేం ప్రాబ్లం లేదు. తల మాత్రం ఎప్పుడు వేడిగా ఉంటుంది. అంటే మంచి పెద్ద బ్రెయిన్ అన్నమాట. తల పెద్దది, బాడీ చిన్నది. చాలా బాగుంది జాతకం అయితే. మీరు అనుకున్నట్టుగా ఎలాంటి దోషాలు జాతకంలో లేదు. మీ అబ్బాయి భవిష్యత్తు గురించి మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే వాళ్ళ గురించి వాళ్ళ కష్టాలు చెప్పి, మీరైతే చిన్న బేబీ గురించి ఆలోచిస్తున్నావు అంటే అతని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు. నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నా కొడుకు జీవితం బాగుండాలి అనే సంకల్పం మీది. ఖచ్చితంగా తల్లి, దేవుడి దగ్గర అలాగే ప్రతిరోజు నమస్కారం వేయండి. మీ అబ్బాయికి 14 సంవత్సరాలు వచ్చేదాకా ప్రతి సంవత్సరం, ఎందుకంటే బాలారిష్ట దోషాలు ఉన్నాయి ఒకటి, తర్వాత బాలగ్రహ దోషాలు ఉన్నాయి. అందుకే అతను సరిగ్గా భోజనం చేయడు, తినడు, చాలా గోల పెడుతూ ఉంటారు. భోజనం చేయాలంటే మండితనం ఇలాంటివి ఉంటాయి. అందువలన సంవత్సరానికి ఒకసారి ఏదైనా దేవీ దేవాలయంలో దీపం వెలగడానికి అని మీ అబ్బాయి ఎంత వెయిట్ ఉంటాడో అంత నెయ్యి తులాభారం అంటే ఇచ్చేయాలి దేవస్థానానికి. ఆ నెయ్యితో దేవీ దేవాలయంలో దీపం వెలగాలి. ఇలా సంవత్సరం ఒక 13 సంవత్సరాల దాకా చేయించండి. అతనికి ఎలాంటి దోషాలు రాదు, ఆ దేవియే కాపాడేస్తుంది. అంతేకాకుండా ఆయుష్య బలము ఉంటుంది, ఎలాంటి గండాంతరాలు రావు తల్లి. జాతకం అయితే చాలా బాగుంది. శుక్రుడు చూపిస్తున్నాడు, బాగా లక్షణంతో, బాగా ముద్దుతో, చాలా విద్యావంతుడు అవుతాడు. మంచిగా ఉంటుంది తల్లి. మీ అబ్బాయికి పరిపూర్ణ విద్యాపారంగత సిద్ధిరస్తో ఆయుష్మాన్ భవాన్ని నేను ఆశీర్వాదం చేస్తున్నాను తల్లి. మంచిదే అవుతుందమ్మా. నమస్తే. లక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ విజయవాడ నుంచి వెంకట నాగలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి నాగలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. మాది నక్షత్రం శ్రావణి నక్షత్రం అండి. సరే అండి నాగలక్ష్మి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. హలో గురూజీ గారు, నమస్కారం అండి. నమస్తే తల్లి. మీ ఫోన్ కోసం ఈ రోజు నుంచి వెయిట్ చేస్తున్నామండి. మీ పాదాలకి కోటి ధన్యవాదాలండి. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. థ్యాంక్ యూ గురూజీ. వాళ్ళు ఫోన్ చేశారు గురూజీ మీరు. చూడండి, అదృష్టం కలిసి వచ్చింది. అవును గురూజీ. ఏం పని చేస్తారు? అంటే నాకు మ్యారేజ్ అయ్యి ఒక 2009లో మ్యారేజ్ అయింది గురూజీ. సరే. అయితే మా హస్బెండ్ ఏమో మంచివాడు కాదు గురూజీ, తను నేను విడిపోయాము. ఒక పాప, నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను గురూజీ. ఇంకా అమ్మ వాళ్ళు చూస్తున్నారు గురించి. అసలు నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది గురూజీ, పాపని చదివించుకోగలనా లేదా అని గురూజీ. పాప ఏం చదువు? ఎన్ని సంవత్సరాలు పాపకి ఇప్పుడు? 5 సంవత్సరాలు గురూజీ. రేపు జూన్కి 6 సంవత్సరాలు వస్తాయి గురూజీ. ఓకే. మీరు ఇంట్లోనే ఉంటారా, ఏదైనా పని చేస్తూ ఉంటారా? నేను ఇంటి దగ్గరే ఉంటాను గురూజీ. సరే తల్లి, మంచిది. పాపకి మంచి జీవితం ఉంది, మీకు మంచి జీవితం ఉంది. మీరేం బాధపడకండి. మీ మనసులో ఏముంది? మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకున్నారు? నాకు చిన్నప్పటి నుండి ప్రాబ్లమ్స్ గురించి, అసలు అంటే మ్యారేజ్ కాక ముందు జాబ్ చేసేదాన్ని గురించి, ఇంకా తర్వాత మానేశాను గురించి. ఇప్పుడేమో అందరూ రకరకాల మాటల గురించి, మా చుట్టాలు ఎవరు చూడకపోయినా మళ్ళీ మాటల గురించి. అదే కదా తల్లి, ఇప్పుడు ఎవరైనా మనల్ని పట్టించుకునే వాళ్ళు, అడిగేవాళ్ళు మన వెనుక ఎవరైనా ఉన్నారంటే మనం చూస్తే భయపడతారు.
మనకి ఎవరు లేదు అంటే వాళ్ళ వల్ల సహాయం చేయకపోయినా నిందించడమే కదా వాళ్ళకి వస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళ ఈ కష్టాల నుంచి బయటికి తీద్దామప్ప అనే వ్యక్తులు చాలా తక్కువ. మన కుటుంబస్తులుగా తల్లిదండ్రులు కావచ్చు, ఇంకోరు ఎవరైనా సరే వాళ్ళకి ఏం పనిలేదు చేయడానికి అంటే తిట్టడానికి మాత్రం మాటలే కదా, ఖర్చు లేకుండా వచ్చే డబ్బులు పెట్టాలా తిట్టడానికి. జనాలు అలాగే ఉన్నారు ఏంటంటే మీ ఒక్కరే కాదమ్మా, మీలాంటి వాళ్ళు ఎంతోమంది స్త్రీలకి ఇలా జరుగుతుంది ప్రపంచంలో. అది ఎప్పుడు మనం చెప్తూనే ఉంటాం. నిజంగా అట్లా ఎక్కువ ప్రపంచం త్వరలోనే వెళ్ళిపోయేట్టుంది చూస్తూ ఉండేది. ఈ కలియుగంలో ఇంకా 1వ పాదం అని మేము చెప్తుంటాం, కలియుగ ప్రథమ పాదే జబ్బద్వీప ఖండ అని. అయితే ఇది 1వ పాదంలోనే వెళ్ళిపోయేట్టుంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు, స్త్రీ అనేది ఒక లక్ష్మీ రూపేణ, స్త్రీ అనేది దేవి రూపేణ, స్త్రీ అనేది విద్యా రూపేణ, స్త్రీ అనేది ధైర్య రూపేణ అని. యాదేవి సర్వభూతేషు ధైర్య రూపేణ సంస్థితా అంట. అంటే ఈ ప్రపంచంలో స్త్రీ అనేది ధైర్యం, లక్ష్మి ఇవన్నీ కూడా ఆమె. వాళ్ళకి ఇలాంటి అవమానం చేయడం, ఇలా వదిలేయడం, తర్వాత నిందించడం, ఏమి చేయకపోయినా బాధలు, ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళు బాధపడి ఆ శాపాలు వేసి ప్రపంచానికి లాస్ట్కి ఆ శాపాలన్నీ ఎక్కువైపోయి బరువై లాస్ట్కి ఏదో ఒకటి జరిగిపోతుంది. ముందరికి అదే జరుగుతుందో ఏంటో. అందుకే ప్రపంచంలో అందరినీ తిట్టడానికి కాకపోయినా సంవత్సరానికి ఒకరినైనా తిద్దుతూ వస్తూ ఉంటే 10 సంవత్సరాలకు 10 మంది అన్నా మారుతారు. మనకు అంతే చాలు. మనకి ఇంకేం చేసే ఏం ప్రయోజనం. నీ జీవితం అయితే బాగుంది తల్లి. ఎవరు ఏమన్నా అనుకోని దాన్ని పట్టించుకోకూడదు. ఎప్పుడు గొప్పగా ఉండేవాళ్ళు చిన్నదాన్ని ఆలోచించరు, ఇగ్నోర్ చేసేస్తారు. ఇప్పుడు ఎవరో ఏదో నిందలు వేస్తారు, ఏదేదో చేశారు. నార్మల్ వ్యక్తి అయితే వెళ్ళి రివెంజ్ తీసుకోవడం, ఫైట్ చేయడం ఇలాంటివి చేస్తాడు. గొప్ప వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, దాన్ని ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళు పేడపైన మనం పొడితే మనకే స్మెల్ వస్తుంది అంటే, పేడతో పోట్లాడితే వాళ్ళంతా పేడ పూసుకుంటాం, గంధంతో పోట్లాడితే వాళ్ళంతా గంధం. అలా ప్రపంచంలో పెద్దవారు ఎప్పుడు పెద్దగానే ఆలోచించాలి. మీరు అంతే, మీ మైండ్ ఎనర్జీ బాగుంది, బ్రాడ్ మైండెడ్లోనే ఉన్నారు, మీరు అలాగే కంటిన్యూ అవ్వండి. తర్వాత ఏదైనా సొంతంగా ఏదైనా చీరల వ్యాపారము లేదా ఏదో మీ ఒక స్థాయికి తగినట్టుగా ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఉండండి. వేరే వాళ్ళు ఎవరు ఏదన్నా మీరు అవన్నీ తలకు వేసుకోకండి, వినకండి, దాని గురించి చర్చలే చేయకండి. ఇప్పుడు ఎవరు ఏదైనా మనం ఏదైనా మాట్లాడితేనే దాని గురించి విచారము వస్తుంది. మనమే మాట్లాడుకోకపోతే దాని గురించి విచారణనే లేదు కదా. ఎందుకు ఆ వాటిని? ప్రపంచం అయిన తర్వాత వస్తాయి తల్లి. ఆ రామునికి కూడా వచ్చాయి. శ్రీరాముడు అతను వదిలేశారా? భార్యని సాకులోడు మాటలు విని భార్యని కడుపుతో ఉన్న భార్యని సీతామాతని తీసుకెళ్లి అడవిలో పాలు చేశాడు అనేసారు. ఎవరి మాట విని దేవుడు లాంటి పత్నిని ఏంటి ఒక అగ్ని ప్రవేశం చేశారు అని చెప్తూ ఉంటారు. అతనికి అపవాదాలు వచ్చాయి, అతనికి తప్పలేదు, శ్రీకృష్ణునికి తప్పలేదు. అవన్నీ ఆలోచించకూడదు. మన దారి కరెక్ట్గా ఉందా, ఆ దారితోనే వెళ్తూ ఉండాలి. అర్థమైంది కదా? ఆ దారితోనే వెళ్తూ ఉండాలి. ఆ దారిని మనం అక్కడెక్కడ ఆలోచించకూడదు. మనం బతకాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు కూతురు పాప నీకు వచ్చింది, ఆ పాప జీవితం ఆలోచించుకో, నీ జీవితం, అమ్మ నాన్న సపోర్ట్, ఇంతే మీ ఫ్యామిలీ అనుకొని చక్కగా ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ మంచిగా ఉండాలి. నీ జీవితంలో నీ ఆత్మరక్షణ కోసం, అంటే నీ ఒక మానసిక సిద్ధి కోసం ప్రతిరోజు కాలభైరవాష్టకం చదువుకో. ఒకసారి రాత్రి పడుకునే ముందు ఒకసారి కాలభైరవాష్టకం చదువుకోండి. ప్రతి మంగళవారం చిన్నది కాలభైరవుని ఫోటో కానీ లేదంటే ఎక్కడైనా కాలభైరవ దేవాలయం ఉంటే మంగళవారం రోజు ఒక మట్టి ప్రమిదల్లో యాప నూనెతో లేదా నువ్వుల నూనెతో వెళ్ళి మంగళవారం శనివారం వెలిగిస్తూ ఉండండి. ప్రతి మాసంలో అష్టమి రోజు కాలభైరవునికి ఏదైనా ఈ ఒక పులియోర ఇలాంటిది ఏదైనా చేసి నైవేద్యం పెట్టి అది ఒక 4 పంచిపెట్టండి. ఇది ఒక 16 వారాలు చేస్తూ ఉండండి. మీ జీవితాంతం మీరు బాగుండాలి, చక్కగా ఉండాలంటే మీరు చేయాల్సినది ఎక్కువ కాలభైరవాష్టకం, కాలభైరవుని పూజిస్తూ దేవి అనుగ్రహాన్ని పొందండి. ఇంత చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న ఒక జీవితాన్ని మీరు లీడ్ చేయొచ్చు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే గురూజీ. ఈనాటి యోగక్షేమం ఈరోజు మొన్న మనందరికీ భక్తులకి తిథుల గురించి తెలియచేస్తూ వచ్చాను. నిన్నటి కార్యక్రమంలో కాస్త ఏదో పాపం ఎక్కువ బాధ కాల్సి వచ్చి అది అలాగే ఫాస్ట్ మూవ్ అయిపోయింది. ఇక ఈ రోజు కూడా ఏదో ఒక వైజ్ఞానిక విచారం వచ్చింది కాబట్టి జనాలు మెంటల్లీ ప్రిపరేషన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు కాస్త కన్ఫ్యూజన్లో వద్దు అని కోసం ఇంకా నేను కాస్త కన్ఫ్యూజన్లో పెట్టాను అనుకుంటా. మిమ్మల్ని కన్ఫ్యూజన్ వద్దు, మీ సంప్రదాయాలు ఏముందో దాన్ని పాటించేయండి అంతే నేను చెప్పేది. ఈ తిథులు అంటే తృతీయ రోజు కూడా తెలియచేశాను. తృతీయ విశేషంగా ఏంటి,
తృతీయ రోజు కుబేరుని పూజించాలి, అది చెప్పాను. ఇక చవితి, ఆ చవితి రోజు ఏ భగవంతుని పూజించాలి అనే దాన్ని రేపటి ఒక కార్యక్రమంలో తెలియజేస్తాను. అయితే చూడండి, ఈరోజు విశేషంగా ఏకాదశి చాలా మంచిది. ఏకాదశి రోజు చాలామంది ఆహారం త్యజిస్తారు, ధాన్యాల్ని భుజించకూడదు, దవస ధాన్యాలు తినకూడదు. ఏకాదశి ఎందుకు మనం ఆహారాలని సేవించకూడదు, అదొక వైజ్ఞానికం. ఎంతోమంది సైంటిస్టులు ఇప్పుడు కూడా జర్మనీ కొన్ని సైంటిస్టులు మన భారతదేశానికి జర్మనీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడో ఇతిహాసంలో ఎంతో పెద్ద పెద్దవారు చెప్పేవారు, ఈ జపాన్ దేశం వాళ్ళు మన దేశానికి వచ్చి ఎన్నో ఉపనిషత్తుల్ని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ రీసెర్చ్ చేశారని. ఎన్నో ఉపనిషత్తు పెద్ద పెద్ద గ్రంథాలని, టోటలీ 108 ఉపనిషత్తుల్లో 68 ఉపనిషత్తులు 64 ఉపనిషత్తులు మాత్రమే మనకి ఇంకా దొరకాయి, అంతే. మిగతావి ఇంకా దొరకలేదు, అవి ఇంకా రీసెర్చ్ చేస్తారు. అవన్నీ కూడా జాపనీస్ కంట్రీస్లో ఉన్నాయి, కొందరు చైనా కంట్రీస్లో ఉన్నాయి, ఇలాంటివి చెప్తూ ఉన్నారు. కానీ మనకి ఇంకా దొరకలేదు. దానిపైన రీసెర్చ్లు చాలామంది చేస్తూనే ఉన్నారు. అది ఇంకా ఎప్పుడు 108 ఉపనిషత్తులో మనకు తెలుసు, మిగతావి ఏవి ఎక్కడున్నాయి, అందులో ఏమున్నాయని ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అయితే దానివల్లనే వాళ్ళ ఆ కంట్రీలో ఎక్కువ ఆధ్యాత్మికత అనేది కూడా జాపనీస్లో ఉన్నాయి. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఏకాదశి రోజు ఎవరైతే ఇలాంటి ఆహారంని వదిలేసి ఉంటారో వాళ్ళకి నిజంగా ఆయుష్ వృద్ధి అవుతుంది అని వాళ్ళు చెప్పారు. విశేషంగా అంటే మన ఆధ్యాత్మికత చూడండి ఎక్కడెక్కడో వెలుగుతుంది, కానీ మనం మర్చిపోతూ ఉన్నాం. ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది పని చేసేవాళ్ళు ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే రోజు ఉపవాసాలు చేస్తారు. ఇక ఏకాదశి అలాగే అయిపోయింది పాపం. రోజు తినండి, మీరు ఆహారం నీళ్ళను వదిలేయకండి. రోజు ఉదయం తినండి, మధ్యాహ్నం తినండి, రాత్రి తినండి. ఇంకోటి తెలుసో తెలీదు, ఒక్కరోజు రాత్రిపూట మనం ఏమీ తినకుండా పస్తు పడుకుంటే మనిషికి 6 మాసాల ఆయుష్ తగ్గుతుందంట. అంటే అనారోగ్యం, 6 మాసాలు భోజనం చేయకపోతే ఎంత బాడీ వీక్ అవుతుందో అంత ఒక్క పూట తినకపోతే తగ్గిపోతుంది అని కొందరు చెప్తారు. అయితే నార్త్ ఇండియాలో ఉదయం టిఫిన్ తింటారు, రాత్రి టిఫిన్ తింటారు, చిన్న మెత్త ఆహారాన్ని, మధ్యాహ్నం ఫుల్ భోజనం తింటారు, అంతే. రాత్రి ఉదయం కొంచెం ఇలా వాళ్ళకి సంబంధించిన అక్కడక్కడ ఒక వాతావరణం బట్టి వాళ్ళు దానికి ఇదైపోయారు. ఈరోజు యోగక్షేమం, దాని గురించి ఇంకో రోజు తెలియచేస్తాను. యోగక్షేమం ఈరోజు ఏకాదశి, పుబ్బా నక్షత్రం, బుధవారం వేరే, శుక్ర మహాదశలో బుధుడు, లక్ష్మీనారాయణ యోగం. ఈరోజు మీరు చేయాల్సి ఉండేది ఈశ్వరుడు దేవాలయం ఎక్కడైనా దగ్గరలో ఉంటే, ఇది విశిష్ట అద్వైత సిద్ధాంతం, శివుని పూజించే రోజు విష్ణు, విష్ణు పూజించే శివుడు అని చెప్తూ ఉంటాం కదా, అలా ఈరోజు ఒక బెల్లంపై నెయ్యి దీపం మీరే శివాలయంకి వెళ్ళి దేవుడికి ఆర్తి ఇచ్చి ఆ బెల్లాన్ని ఇంటికి తీసుకువచ్చేయాలి. ఒక బెల్లమచ్చు దొరుకుతుంది, స్క్వేర్గా ఉంటాయి కదా బెల్లమచ్చు, 1 లేదా 2 పెట్టుకోండి. దానిపైన మామూలు నెయ్యి ఒత్తులు లేదంటే 2 మట్టి ప్రమిదలు పెట్టేసి అందులో నెయ్యి పోసి దీపం దేవుడికి వెలిగించేసి మళ్ళీ అది దీపాలు అక్కడే దేవాలయం బయట ఎక్కడైనా పెట్టేసి ఒక ఏదైతే మనకు ఉన్నాయో బెల్లమచ్చులు అవి ఇంటికి తీసుకువచ్చేయండి. లేదంటే చిన్నగా నెయ్యి ఒత్తి మనము నెయ్యిలో అద్దేసి బెల్లం పైన డైరెక్ట్గా అలాగే పెట్టాలి. బెల్ల దీపం అంటే, గుడ దీపం అంటే దాన్ని అద్దె అక్కడ పెట్టేసి వెలిగించేసి తర్వాత దాన్ని ఇంటికి తీసుకువచ్చేయాలి. మరుసటి రోజు దాన్ని తీయని ప్రసాదం అంటే ఈరోజు చేసి రేపు ఆ ప్రసాదం ఇంట్లో రేపు ఉదయాన్నే గుడాన్నం అంటే ఆ బెల్లాన్ని బియ్యంలో కలిపి ప్రసాదం ఏదైనా తీయని ప్రసాదం చేసి కులదైవానికి ఇంట్లో ఉన్న దేవుడికి నైవేద్యం పెట్టి దాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పంచుకొని తినాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సఖ్యత, భావైక్యము అంటాం. భావైక్య అంటే భావైక్య అష్టకం కూడా ఉంది. భావైక్య అంటే భార్యాభర్తలు ఇద్దరు ఏదేదో వాళ్ళ భావనలు వేరే ఉంటాయనుకోండి, అవి 2 కలిసిపోవాలంటే వాళ్ళిద్దరూ కూడా ఆ భావైక్య అష్టకాన్ని పఠిస్తే వాళ్ళిద్దరూ ఒకటైపోతారు అని ఒక అష్టకంలో ఉంది. అలాగే దీన్ని కూడా భావైక్యము జరుగుతుంది. ఒకరినొకరు భార్యాభర్తలు అర్థం చేసుకుంటారు, కుటుంబంని అర్థం చేసుకుంటారు. ఇంట్లో పిల్లలు ఒకటి మాట్లాడుతూ ఉంటారు, భర్త ఒకటి, భార్య ఒకటి, ఇలా చాలామంది విడిపోతున్నారు, సంబంధాలకు వాల్యూ లేకుండా అయిపోతున్నాయి. మీరు ఇది చేయడం వలన ఒకరిపైన ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది, తర్వాత సఖ్యత కలుస్తుంది. చాలా అద్భుతమైన యోగక్షేమం. చక్కగా ఈరోజు అందరూ తప్పకుండా పాటించండి, మీ జీవితంలో ఆనందాన్ని పొందవచ్చు, మంచి జరుగుతుంది. ఈరోజు శివాలయంలో బెల్లంపై నేతి దీపం వెలిగించి హారతి ఇచ్చి బెల్లం ఇంటికి తెచ్చి మర్నాడు దానితో గుడాన్నం చేసి
ఇంట్లో దైవానికి నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యులంతా ప్రసాదం స్వీకరిస్తే కుటుంబ సభ్యుల్లో ఒకరిపై ఒకరికి సానుకూలత భావాలు గౌరవం కలుగుతాయి, భావైక్యత ప్రాప్తిస్తుంది. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాం గణాః నరా నమంతి దేవేశం నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాధ్యానం పరాయణం. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, హైదరాబాద్ వారి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.